ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ముందు మీరు ఒక సీన్ చూడాలి. అది చూస్తేనే మీకు పిక్చర్ ఒక క్లారిటీ వస్తుంది. మేము ఏ విషయం చెప్పాలనుకుంటున్నామో క్లియర్గా అర్థమవుతుంది. చట్టం ఎవడి చుట్టం కాదు, మడిచి జేబులో పెట్టుకోవడానికి. చట్టం ఎవడి తొత్తు కాదు, ఆడించినట్టు ఆడడానికి. ఇప్పుడు మీరు చూసిన జై భీమ్ మూవీ సీన్ చెప్పేవి ఇవే మాటలు. ఇప్పుడు ఈ మాటలు కేవలం రీల్పై మాత్రమే కాదు, రియల్గా కూడా పాసిబుల్ అని ప్రూవ్ చేసే ఘటన ఇది. ఒక్కసారి కాస్త వెనక్కి వెళ్దాం. సెప్టెంబర్ 12 కర్నూలు 3 టౌన్ పోలీసులు 2 వ్యక్తులను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఆ తర్వాత వారి అడ్రస్ మాయమైంది. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఇంటికి రాలేదు, కోర్టుకు వెళ్ళలేదు, అలాగని జైలుకు వెళ్ళలేదు. 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచాయి. ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి, కానీ వారి ఆచూకీ లేదు. తన భర్త, తన తమ్ముడు ఎక్కడా అంటూ తన 2 పిల్లలతో పోలీస్ స్టేషన్ చుట్టూ చక్కర్లు కొడుతూనే ఉంది ఆమె. 14 రోజులు గడిచింది, అయినా ఫలితం లేదు. 12వ తారీఖు వచ్చినారు. మధ్యాహ్నం ఏమో తీసుకుపోయినారు సార్ 2 గంటలకు. ఆ టైంలో మాకు అసలు వాళ్ళు స్టేషన్ తీసుకుపోయినారని కూడా మాకు 4 రోజుల వరకు తెలియలేదు సార్. ఎప్పుడు తెలిసిందంటే 2 రోజుల తర్వాత మా అన్నని బెంగళూరు పోయి తీసుకొని వచ్చినప్పుడు రాత్రి 2 గంటలప్పుడు మాకు ఇక్కడ తెలిసిందనమాట. తెలిసినప్పుడు అప్పటి వరకు కూడా 5 రోజుల వరకు మమ్మల్ని ఎవరు పిలిచలేదు, ఏమీ మాట్లాడలేదు. ఒక 5 రోజుల తర్వాత బట్టలు ఇమ్మని పిలిచినారు సార్. బట్టలు ఇమ్మని చెప్పి మేము అప్పటి నుంచి బట్టలు ఇంకా డైలీ తిరుగుతూనే ఉన్నాం, కానీ ఏమైంది సార్ అంటే ఎవరు మాకు చెప్పలేదు సార్. ఒక 10 రోజుల తర్వాత ఫోన్ చేసినారు. చేసి సార్ ఏం చెప్పినారంటే, మాకు 3 లక్షలు డబ్బులు కట్టండి అమ్మ, మా ఇంటి స్థలాల పేపర్లు కూడా ఇంటికి తీసుకుపోయినారు సార్. ఇంటికి వచ్చి చెకింగ్ చేసినారు పోలీసు వాళ్ళు. అన్నీ మా ఇంటి పత్రాలు అన్నీ, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చాలా తీసుకుపోయినారు సార్. తీసుకున్న తర్వాత ఆ ఇంటి పత్రాలు ఇప్పుడు వెంటనే అమ్మేసి 3 లక్షలు మాకు కట్టమని చెప్పినారు సార్. కానీ మేము అంతోటి ఇప్పుడు మేము అమ్మలేము, అది తీసుకునే సిచ్యువేషన్లో ఎవరు లేరు, మేము 3 లక్షలు కూడా కట్టలేము సార్, మాకు సంబంధం లేదు సార్ అని మేము చెప్పేసినాం సార్. సర్లేండి అమ్మ మేమే అమ్ముకుంటామని కూడా వాళ్ళు చెప్పినారు సార్. ఆ తర్వాత ఇప్పుడు 20 రోజులు అవుతుంది సార్. ఆ 20 రోజుల వరకు నేను డైలీ బట్టలు ఇస్తున్నాం, వాళ్ళకి అన్నీ తీసుకుపోయి మేము ఇస్తూనే ఉన్నాం సార్. పిల్లలు ఏడుస్తున్నారు, పిల్లలతో ఒక 5 నిమిషాలు మాట్లాడిస్తున్నారు, వాళ్ళు సెల్ లోపలనే ఉంటారు, మేము జస్ట్ బయట నుంచి మాట్లాడి వెంటనే వస్తున్నాం సార్. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, వాళ్ళని ఎందుకు స్టేషన్ తీసుకుపోయినారు, ఇవన్నీ తెలియకనే మేము 20 రోజుల వరకు చూసినాం సార్. మేము పోయినప్పుడల్లా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము కోర్టుకి వేస్తాము, 2 రోజులు ఉండండి, సబ్ జైలుకి వేస్తాము, అప్పుడు ఏం సమస్య ఉండదని చెప్తూనే ఉన్నారు. కానీ వాళ్ళని 20 రోజులు అవుతుంది సార్, 21 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు స్టేషన్లోనే ఉంచుకున్నారు సార్. ఇది ఆ బాధితురాలి ఆవేదన. చివరకు అయ్యా మీరే నా భర్తను, తమ్ముడి గురించి ఆరా తీయాలంటూ లాయర్లను ఆశ్రయించింది. దీంతో వారు రంగంలోకి దిగడంతో పోలీసులకు వెంటనే చట్టాలు గుర్తొచ్చాయి. మాధవి అనే కంప్లైంట్ వచ్చి మా దగ్గరికి అప్రోచ్ కావడం జరిగింది. విషయం ఏమమ్మా అని అడగగా 14 రోజుల నుంచి ఇల్లీగల్గా కస్టడీకి తీసుకొని వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ని, వాళ్ళ బ్రదర్ని ఏదైతే ఇల్లీగల్ కస్టడీలోకి తీసుకొని వాళ్ళని హరాస్మెంట్ చేస్తున్నారని మా దగ్గరికి విషయం వచ్చిందండి. వాళ్ళ తరపున మేము జడ్జి గారి ముందర పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. చట్ట ప్రకారము ఎవరైనా ఏ తప్పైనా చేయని 24 గంటల్లో ఆనరబుల్ జడ్జి గారి ముందర ప్రవేశపెట్టాలి. వీళ్ళు ఇల్లీగల్గా డీటైన్ చేసి, ఇల్లీగల్గా అరెస్ట్ చేసి 15 డేస్ నుంచి వాళ్ళని హరాస్మెంట్ చేసుకుంటా జైల్లో పెట్టడం జరిగింది. ఆ గౌరవ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ మీద నేను మాలిక్ బాషా అనే అతను కమిషనర్ అడ్వకేట్గా అపాయింట్ చేశారు. ఇద్దరము వెళ్ళి వాళ్ళ అడ్వకేట్ కమిషనరు అండ్ పిటిషనర్ సమక్షంలో వెళ్ళి చూడగా వాళ్ళు సెల్లో ఉన్నారు ప్రజెంట్గా. వాళ్ళని జడ్జి గారు ఆర్డర్ మీద తీసుకొని వచ్చి జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. జై భీమ్ మూవీ సీన్ రిపీట్ అయినట్టు అనిపించడం లేదా? 14 రోజులు అంటే చిన్న విషయం కాదు. అది కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన 14 రోజుల్లో ముగుస్తుంది. అలాంటిది ఎలాంటి ఎఫ్ఐఆర్ లేకుండా అదుపులోకి తీసుకోవడం మొదటి తప్పు. ఆ తర్వాతైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అరెస్ట్ చూపించకపోవడం రెండో తప్పు. ఇవన్నీ ఏం చేయకుండా 14 రోజులుగా పోలీస్ స్టేషన్లో వారిని ఉంచడం మూడో తప్పు. ఇలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయారు ఖాకీలు. అడిగేవారు లేరనుకున్నారు, అడిగిన ఎదిరించే దమ్ము లేదనుకున్నారు, రీజన్ ఏదైనా చట్టాన్ని మీరారు. ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. వారు ఏం చేశారనేది పక్కన పెడదాం. ఎందుకంటే నేరం ఎంతటిదైనా ఇలా చేయడానికి పోలీసులకు హక్కు లేదు. నిందితులు ఎవరైనా సరే, ఎంతటి నేరం చేసినా సరే జడ్జి ముందు 24 గంటలుగా హాజరుపరచాలి. అందరికీ న్యాయం దక్కాలి. కానీ ఇక్కడ అసలు ఆ రూల్ ఉన్నట్టు కూడా తెలియనట్టు బిహేవ్ చేశారు పోలీసులు. అందుకే ప్రతి ఒక్కరూ చట్టంపై కనీస అవగాహన ఏర్పరచుకోవాలి. లేదంటే అమాయకులను చేసి ఇలాగే పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తారంటున్నారు న్యాయవాదులు. మానవ హక్కులకు ఖచ్చితంగా భంగం కలుగుతున్నట్లే ఈ లెక్క. వాళ్ళకు చిన్నపిల్లలు ఉన్నారు, 2 చిన్న పాప బాబు ఉన్నారు. వాళ్ళు దాదాపుగా 3 to 4 years కంటే ఎక్కువ లేరు. వీళ్ళ మధ్యలో ఈ చిన్నపిల్లలు సఫర్ అవుతున్నారు. కాబట్టి చైల్డ్ రైట్స్ కమిషన్ తరఫున మేము కూడా అడ్వకేట్గా మేము అక్కడికి వచ్చి చూడడం జరిగింది. మేము కూడా ఫర్దర్గా ఎవరెవరు దీని విషయంలో ఏమవుతున్నారో మేము కూడా ఆలోచన చేస్తాం. ఏం చేస్తున్నారో తెలీదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. తీసుకొచ్చారు, లోపలేశారు. 14 రోజులుగా పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటకు ఇవ్వలేదు. అంతకు మించి తనకేం తెలియదు అంటున్నాడు బాధితుడు. పోలీసులు తీసుకుపోయినప్పుడు 12వ తారీఖు తీసుకెళ్ళారు సార్. 12వ తారీఖు తీసుకెళ్ళి దొంగతనం కేసులో పెట్టినారు మమ్మల్ని. పెట్టిన తర్వాత ఇంకా 18 రోజులు అక్కడనే ఉన్న తర్వాత ఈరోజు సార్ వాళ్ళు వచ్చి తొలగొచ్చినారు.
తోలుకొచ్చిన తర్వాత ఇప్పుడు జరిగిందట. అంటే 3 టౌన్లో పెట్టినారు సార్. 3 టౌన్ స్టేషన్లో పెట్టినారు నన్ను. వాళ్ళందరినీ అయితే 4 టౌన్లో పెట్టినారు, నన్ను ఒక్కరిని 3 టౌన్లో పెట్టినారు. 3 టౌన్లో పెట్టిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఎక్కడ తొలుకోలేదు. డైరెక్ట్ మేము హీరో వాళ్ళు వచ్చింటే వాళ్ళు సార్ వాళ్ళు వచ్చింటే సార్ వాళ్ళు తొలుకున్నారు మమ్మల్ని. పోలీసులు మంచి కోసం చేశారా చెడు కోసం చేశారా అనేది కాదు ఇక్కడ క్వశ్చన్. వారి ఇంటెన్షన్ ఎలాంటిదైనా కావచ్చు, మంచి ఉద్దేశంతోనే చేసి ఉండొచ్చు, కానీ చట్టాన్ని మీరు ప్రవర్తిస్తే పరిస్థితులు ఇలా ఉంటాయనేది మేము చెప్పాలనుకుంటున్నాం. ఇప్పుడు కోర్టు కురిపించే ప్రశ్నల వర్షానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆ పోలీసులు. ఎందుకు ఇలా చేశారు, ఎవరు చేయమంటే చేశారు, అతను చేసిన నేరం ఏంటి, దానికి శిక్ష వేయకపోవడానికి మీరెవరు, డబ్బులు ఎందుకు అడిగారు, ఆ 3 లక్షల సంగతి ఏంటి, ఓవైపు కోర్టు తీసుకునే చర్యలు, మరోవైపు డిపార్ట్మెంట్ ఎంక్వైరీలు, ఇలా ఇప్పుడు ప్రతి విషయాన్ని ఖాకీలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పర్యవసానాలు ఎలా ఉంటాయో త్వరలో తేలబోతోంది. For more videos like this, subscribe Big TV channel.